మైనార్టీ మినిస్టర్ అజారుద్దీన్ కి ఈరోజు శాఖ ఇవ్వడం జరిగింది. మరి ఆయన ముఖ్యమంత్రిగా డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు, ఆయన వరల్డ్ కప్ తెచ్చాడు, కెప్టెన్సీ చేశాడు ఇండియా టీం కి అని చెప్తా ఉన్నాడు. మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి ఆట తెలియదు, బొచ్చు తెలియదు, క్వశ్చన్ తెలియదు. ఎందుకు చెప్తున్నా అంటే అజారుద్దీన్ వరల్డ్ కప్ తెచ్చిందన్న, ఇండియాకి వరల్డ్ కప్ ఎప్పుడు వచ్చిందన్న? ఈ రేవంత్ రెడ్డి ఉంటే ముందుకు వచ్చింది. కపిల్ దేవ్ ఉన్నప్పుడు వరల్డ్ కప్ వచ్చినారు, ఉన్నప్పుడు 2007లో ఎంతో స్కోర్ కొట్టి చెప్పేస్తా, 2 వికెట్లు చెప్తా, 2 వికెట్లు తీసిండు చెప్తా అంత స్పిన్నర్ గా. వీరికి ఎవరి వికెట్ అది ఈ దొంగలాగా గేమ్ చేస్తా. మైనారిటీ ఓట్లు జూబ్లీస్ లో ఎక్కువ ఉన్నాయని చెప్పి పబ్లిక్ డైవర్ట్ చేయడానికి మళ్ళా చెప్తున్నా, రాసుకో చెప్తున్నా. జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీకి వెళ్తే ఆయన మంత్రి పదవి ఉంటది. ఇక్కడ జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మంత్రి పదవి అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వీక్తుంది. ఇక్కడ పక్కా చెప్తున్నా. మీకు పోటీ ఉంటుంది అంటారు. మరి నవీన్ యాదవ్ కూడా పథకాలు అంటుండే కదా. నేను ఒక మాట చెప్తానా, జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడు, క్యాడర్ లేడు, ఎవరు లేడు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంటే లీడర్ ఉంటే వాళ్ళనే పెడుతుండే. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభ్యర్థి పెట్టకుండా ఎంఐఏ పార్టీకి కొనుకొచ్చుకొని పెట్టుకుంటే ఒక ముఖ్యమంత్రి. ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా టూలెట్ కోడ్ ముఖ్యమంత్రి కొనుకొచ్చిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి. మాగంటి గోపినాథ్ గారి పేరు, అప్పుడు సీతాపాల్ గారి పేరు ఉంటది, నవీన్ యాదవ్ పేరు రౌడ్ షీటర్ పిఎస్ ఉంటది. నేనేమంటే వీళ్ళంతా అందరూ డాన్లు, మన ఏమంటారు ప్రోగ్రామ్ నడిపించే వ్యక్తులు వచ్చేటప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరు లేడు కాంగ్రెస్ పార్టీ చెప్తారు కదా. రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ ప్రచారం నడుస్తా ఉంది కదా, మీరేమంటారు? నేనేమంటున్నా, అసెంబ్లీకి పోయి అయ్యన్ రమ్మని చెప్పిండు. అదే రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా, అదే రేవంత్ రెడ్డి సోనియా గాంధీ రమ్మను, రాహుల్ గాంధీ రమ్మను, ప్రియాంక గాంధీ రమ్మను, చెప్పులతో కొడుతున్నా. అక్క ప్రియాంక అక్క మా ఆడవాళ్ళకు స్కూటర్లు ఎక్కువ అక్క, రాహుల్ గాంధీ ఎక్కడ పోయినావు, మా ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, మా జాబ్ ఈయన బాకీ కాడ పట్టుకొని తిరుగుతున్నాం. రేపు పొద్దున రేవంత్ రెడ్డి గల్లా పట్టుకొని తిరుగుతాం, రాహుల్ గాంధీ గల్లా పట్టుకొని తిరుగుతాం. గల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆటో తెలంగాణకి బచావు, గల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆటో హైదరాబాద్ ఆటో బోల్రూమ్. చెప్పనా ఏంటి అజారుద్దీన్? మల్కాజ్గిరి స్టూడెంట్, నా పేరు సుమన్ సింగ్ అన్న. ఈ రోజు 2.5 సంవత్సరాలు ఏదైతే కాంగ్రెస్ పాలన చేసిందో, ప్రజా పాలన అని చెప్పి అధికారంలో వచ్చి ఈ రోజు బొంగుల పాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గరీబుల ఇల్లులు కూడా ఇస్తున్న హామీలు, ప్రతి ఒక్క హామీ ఇప్పుడు కొత్త హామీలు ఇస్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో. 2.5 సంవత్సరాలు ఏదైతే హామీలు ఇచ్చిన, తులం బంగారం ఇస్తా, స్కూటీలు ఇస్తా అని చెప్పిన హామీలు, మా అమ్మలకు అక్కలకు పెన్షన్లు ఇస్తా అన్నారు. ఆ హామీలు ఎటుపోయినాయి? కొత్త హామీలు ఎందుకు అంటే ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ బై ఎలక్షన్ తెలంగాణలో ఇచ్చిన ప్రజల కన్నా హామీలు కానీ ఎక్కువ హామీలా? అంటే ఈ ఒక్క సీటు గురించి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంత ఫోకస్ పెడతా ఉన్నారు? ఈ సీట్ తో ఏముంది మీకు సంబంధం? ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ సీఎం కాకముందు ఒక పాట వార్పించుకున్నారు, అహమంటూ లేనివాడు అందరినీ కలిపెట్టు ఆనాటి రోజులు. అంటే ఆనాటి రోజులు అంటే ఇవే రోజుల చంపే రోజుల ఎస్యూ అని చెప్పేసి యూనివర్సిటీలో మొత్తం ఆగ్రహం చేద్దాం అనుకున్నారు. దాని తర్వాత హైడ్రా అని చెప్పి ప్రజల ఇల్లు కూడా కొడతా ఉన్నారు. స్కూటీ ఇస్తా అని చెప్పి అమ్మలకు స్కూటీలు ఇవ్వకుండా ఈ రోజు మీ నిరుద్యోగుల మీద కూడా దాడి చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది కదా. వాళ్ళకి ప్రధానంగా బీఆర్ఎస్ కొమ్ము కాస్తుందని చెప్తా ఉన్నారు. మా లాంటి నిరుద్యోగులు ఈ రోజు ఓటేస్తేనే రేవంత్ రెడ్డి గడ్డ మీద ఎక్కి ఇష్టం ఉన్నట్టు తిరుగుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మా లాంటి నిరుద్యోగులు ఈ రోజు మీకు ఓటేస్తే మీరు గెలిచారు. ఇట్లాంటి యూత్ నాలే మీరు వాడుకొని సీఎం అయ్యి మాకు 2 లక్షలు ఇస్తాను ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు ఇష్టం ఉన్నట్టు తిరుగుతా ఉన్నారు. 100% రాబోయే 2 సంవత్సరాలు నువ్వు గద్ద తిరుగుతావు. గద్ద తిరగగానే నువ్వేంటి, నీ గద్ద ఏందో మా బాస్ లెక్క నీ అంతా క్లియర్ చేస్తారు. అంటే నీకేమనిపిస్తా ఉంది? 2 ప్రచారాలు చూస్తున్నావు, ఒక పక్క ముఖ్యమంత్రి, ఇంకో పక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిది, ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యమంత్రికి కేటీఆర్ గారికి చెప్పే అవసరం లేదు. కేటీఆర్ గారి లెవెల్ వేరే. ఈ రోజు కొండాపూర్ హైటెక్ సిటీ ఎక్కడ పోయినా కూడా మంచి ఐటీ కంపెనీ, గూగుల్ కంపెనీ తీసిన గంట ఎవరిదానా? కేటీఆర్ గారిది. ఈ 15 సంవత్సరాలను కొండాపూర్ పోయిన హైటెక్ సిటీ కంపెనీ అయినా ఉండేనా? లేదు. మంచి నంబర్ 1 సిటీ చేసిన గంట ఎవరిదంటే ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారిది. రేవంత్ రెడ్డి గారికి అంత మనకు తెలియదా? బ్యాగ్ లో పోసిన మనిషి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఆయన పార్టీలోనే ఆయనకి సోచలేదు. ఈ రోజు తెలంగాణలో ప్రజలకు మంచి చేస్తా అని చెప్పి వాళ్ళ పార్టీలో ఉన్న మినిస్టర్లు కొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. పొంగులేటి గారు, దాని తర్వాత వచ్చేసి మినిస్టర్ వాళ్ళ కూతురు మొన్న వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నారు. వీళ్ళు ప్రజల పాలన అన్న చెప్పేసి ఏ పాలన చేస్తారని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నారు. అలా ఈ రోజు అజారుద్దీన్ కి మైనార్టీ మినిస్టర్ శాఖ ఇవ్వడం జరిగింది. దాని వల్ల జూబ్లీ హిల్స్ లో మైనార్టీ ఓట్లు ఏమైనా డైవర్ట్ అవుతుందా? నువ్వేమనుకుంటావు? ఇలా ముస్లిం మైనార్టీలు చాలా తెలివైన వాళ్ళు. ఇలా ఎన్ని రోజులంటే ఆయన కనుచూపు మేరలో ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ లేదు. ఇప్పుడు ఉన్నది కోర్టు పరిధిలో తేలేదు. అది అజారుద్దీన్ గారికి 6 నెలల మంత్రి పదవి ఇచ్చిర్రా? మైనార్టీలను మరోసారి మోసం చేస్తారని చెప్పేసి మైనార్టీ ప్రజలు ఖచ్చితమైన భావంతో ఉన్నారు. ఇవాళ ఒక రాజకీయ స్టాండ్ తీసుకొచ్చినారు మీరు. ఇలా ప్రభుత్వం ఏర్పడి 2 నెలల తర్వాత ఒక మైనార్టీలను మోసం చేస్తాం, బీసీలను మోసం చేస్తాం, ఇలా సంక్షేమ పథకాలను మోసం చేస్తాం అంటే
ప్రజలు విసిగి వేసారిపోయి మిమ్మల్ని సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు పాలన చేత కాదు, మీరు ఏమీ చేయలేరు. ప్రజా సంక్షేమం పట్టది. ప్రజలకు ఏ విధంగా మనం సాయం చేయాలనేది మీకు తెలియదు. మీరు తిట్ల దండకం తోటి మీరు పథకాలకు వచ్చిన వాళ్ళు. ఇలా ఎవడైనా జై తెలంగాణ అన్నాడు ఒకడున్నాడు, ఇలా ఏదో ఒకరిద్దరు తీసేస్తే ఇలా జై తెలంగాణ అన్నాడు ఎవరో టాప్ సీట్ లో కూర్చున్న వాళ్ళు. మీరు జై తెలంగాణ అంటే నై తెలంగాణ అన్నారు ఆ రోజు. ఇవాళ వచ్చేసి మా మీద సారీ చేస్తా ఉన్నారు. తప్పుడు వాగ్దానాలతోటి తప్పుడు ప్రజలతో మోసం చేసి చెప్తా ఉన్నారు కదా, ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేటలో పెట్టబోతున్నాం, పథకాలు ఇస్తాము, కొత్తగా అభివృద్ధి తీసుకొస్తాం అంటుండే కదా రేవంత్ రెడ్డి. మరి ఎలక్షన్ రాగానే గుర్తొచ్చిందా మీకు? మీరు అధికారంలోకి వచ్చినాక ఏం చేశాను? ఇలా వాళ్ళ సంక్షేమం పడితే రామారావు గారిని అందరం స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని ఒక దేవుడు లాగా అందరం భావిస్తాం. నువ్వేమే చేసేది ఎలక్షన్ అంటూ ఒక్కటి ప్రజలు మాత్రం గుర్తించుకుంటారు. ఏ నాయకుడు అయితే చెప్తే విశ్వసనీయత ఉన్న నాయకుడు చెప్తే ఖచ్చితంగా చేస్తాడు నాయకుడు అని చెప్తే ఆ నాయకుడే కేసీఆర్. ఇవాళ మీరు ఇచ్చిన వాగ్దానాలు, మీరు ప్రజలు పెట్టే సంక్షేమ పథకాలు, మీరు అక్కలకి ఇస్తా సాయం చేస్తానన్నాయి, పెద్దమ్మలకి ఇస్తానన్నాయి, ఇలా గర్భిణీ స్త్రీలకు ఇస్తానన్నాయి, పెళ్లికి ఇస్తానన్నాయి, ఇలా పెన్షన్లు అన్ని రకాలుగా మోసం చేశారు. మీరు విశ్వసనీయత లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తే ఎవరు నమ్ముతారండి? రేవంత్ రెడ్డి గారు చెప్తే నమ్మేటట్టు అయితే ఒక మాట చెప్పేసి పోతే ఎలా విజయం సాధించడం. బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా తిరగలేకుండా చేస్తా అంటుండే కదా నవీన్ కళ్ళు కోపినా వీళ్ళందరికీ ఇదంతా బీఆర్ఎస్ క్యాడర్ కాదా? ఇలా బీఆర్ఎస్ కుటుంబం కాదా? ఇలా కళ్ళు చూస్తలేము వాళ్ళకు. ఎవడు ఈ రాష్ట్రం స్వరాష్ట్రం కోసం జైలు జీవితం గడి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడడం మేము. ఎవడు ఒకటంపుడు దాంట్లకి మాటలకు ఎవడు భయపడతాడు లేడా? ఇక్కడ ఎవడు భయపడడు. రాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చడానికి పనిచేసినాం. ఈ రాష్ట్రం మొత్తం మా కుటుంబం. ఎక్కడైనా ప్రచారం చేస్తాం, ఎక్కడైనా బీఆర్ఎస్ సైనికులుగా 24 గంటలు మాకున్న ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న మా హక్కును మేము కాపాడుకుంటూనే ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడతామని తెలియజేస్తాం.